ప్రియమైన కార్మికుల నేడు మనం 138వ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. 1886లో షికాగో నగరంలో కార్మికులు తమ హక్కుల కోసం 12 గంటల పనిదినాన్ని తగ్గించాలని, 8 గంటల పనిదినాన్ని కల్పించాలని, కార్మికులకు సంబంధించిన హక్కులన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయాలని లక్షల మంది కార్మికులు పోరాటం చేస్తే అక్కడ ఉన్నటువంటి పాలక దోపిడీ వర్గాలు కాల్పులు జరిపి వేల మందిని బలిగొన్నారు. ఆ రక్తంలోంచి ఎర్ర జెండా ముంచి అక్కడ అది ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్మికుల ఉద్యమం 1923లో భారతదేశంలో కూడా ఈ మేడే జరపాలని నిర్ణయించి జరుపుతా ఉన్నాం. అందుకే నేడు పాలకులు కూడా ఈ యొక్క 12 గంటల పనిదినాన్ని కుదించి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను కాలరాసేటందుకు నేడు బీజేపీ ప్రభుత్వం దాని అనుకూల శక్తులు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క దోపిడీ వర్గాల కుట్రలను ఎదిరించాలంటే, ఈ యొక్క సమాజంలో ఈ యొక్క కార్మికుల యొక్క హక్కులు సాధించుకోవాలంటే మళ్ళీ బలమైన పోరాటాలు నిర్వహించాల్సి ఉన్నది. ఆ బలమైన పోరాటాల్లో కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఉద్యమాలను బలపరిచేటందుకు ముందుకు రావాలని, దోపిడీ వర్గాల కుట్రలను గుర్తు చేసి తమ హక్కులను సాధించుకున్న హక్కులు కాపాడుకునేటందుకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా మేడే సందర్భంగా పిలుపునిస్తున్నా. ఆ యొక్క పోరాటాల ఫలితమే నేడు షికాగో అమరవీరులకు మనం అర్పించే ఘనమైన నివాళిని కార్మికులందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్న లాల్సరావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.